ఫ్రెండ్స్, కీర దోసకాయ టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కాలంలో ఈ చట్నీ చాలా మంచిది, చలవ చేస్తుంది. ఎందుకంటే మనం ఇది కీర దోసకాయ కాంబినేషన్లో చేస్తాం కాబట్టి. 5 టమాటాలు 15 పచ్చిమిరకాయలు కట్ చేసి బాండీలో కొంచెం నూనె వేసుకొని ఆ ముక్కలు అనేది దానిలో వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు అనేది కుక్ చేసుకోవాలి. కీర దోసకాయ పైన తొక్క తీసేసి మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని దానిలో వేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు అనేది కుక్ చేసుకోవాలి. లిడ్ అనేది తీసేసి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలండి. దీనికి చింతపండు ఎక్కువ పట్టదు. 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అన్ని చల్లగా అయినాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు వేసుకొని పల్స్ మోడ్లో అనేది మనం మిక్సీ చేసుకోవాలండి. ఇది మెత్తగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం తాలింపు అనేది పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. తాలింపు గింజలు 1 స్పూన్ వేసుకోవాలి. కచ్చాపచ్చా దంచింది చున్నులపాయలు ఒక 4-5 రెబ్బలు, కరివేపాకు, ఇంగువ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అనేది రైస్లోకి బాగుంటుంది, దోశల్లోకి ఇడ్లీలో కూడా బాగుంటుందండి. చట్నీ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3-4 డేస్ నిల్వ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.